ఇప్పుడు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ మేడం వారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మన ఎమ్మెల్యే గారికి, వైస్ చైర్మన్స్కి, ఇతర ప్రజాప్రతినిధులకు, పెద్దలకు అదే ప్రకారంగానే ఈరోజు 3,000 రూపాయలు ఇచ్చి మా అవ్వాతాతలకు, మా అక్కలకు అందరికీ గౌరవం అదేవిధంగా 14వ వార్డుకి సంబంధించి 9th వార్డు మహమ్మద్ అయాన్ అంటే ఇంటికాడికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చే ప్రక్రియ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే జరుగుతుందన్న విషయాన్ని మా అవ్వాతాతలకి, మా అక్క చెల్లెమ్మలకి అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే పెన్షన్ని 1000 రూపాయలు ఉండేది 2018-19 స్టార్టింగ్ వరకు కూడా. 2018-19లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అవ్వాతాతల ఒక కష్టాల్ని, అక్కా చెల్లెమ్మల ఒక కష్టాల్ని, వికలాంగ సోదరిమణుల ఒక కష్టాల్ని చూసి చెల్లించిపోయి 1000 రూపాయలు కష్టమో 2000ని పెంచుదాము అని చెప్పేసి ఆయన చెప్తే ఆ ఎలక్షన్లలో గెలవడం కోసం, ఆ ఎలక్షన్ కేవలం ఎలక్షన్లు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చేసినా సరే కేవలం ఎలక్షన్లలో కోసమే చేస్తారు. అంటే ఒక పని కాదు, అన్ని పనులు చెప్తాను. 2000కి జగన్మోహన్ రెడ్డి గారు 2000 చేస్తా అంటే కరెక్ట్గా ఎలక్షన్లకి 2-3 నెలల నుంచి 2000 రూపాయలు చేశాడు. అవునా కాదా? ఇచ్చేవాడు ఏదో మొదటి సంవత్సరం నుంచి ఇచ్చింటే మనం కూడా నమ్మేవాళ్ళం కదా. కేవలం 2-3 నెలల క్రితం. సరే, ముసలి వాళ్ళని మోసం చేసినారా, అవ్వాతాతలు మోసం చేసినారా, పింఛన్ తీసుకున్న వాళ్ళు మోసం చేసినాడా అంటే కాదు. అక్కా చెల్లెమ్మలకి ఏం చెప్పినాడు? డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పినాడు. చేసినాడా? చేయలేదు. ఎలక్షన్లు వస్తున్నాయన్న వెంటనే ఏం చేసినాడు? పసుపు కుంకుమ ఇస్తాను అని చెప్పేసి మీ అకౌంట్లో డబ్బులు వేసినాడు. అవునా కదా? కేవలం 2-3 నెలల ముందేనా? దానికి ముందు ఎందుకు ఇలా, దానికి ముందు ఎందుకు ఇవ్వలేదంటే దానికి సమాధానం ఉండదు. మరి ఇదేనా? యువకులు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పినాడు? నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి చెప్పినాడు. నిరుద్యోగ భృతి నెలకి 2,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? అది అంతే 2-3 నెలల ముందు మాత్రమే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. దానికి ముందు నిరుద్యోగులు గుర్తుకు రాలా, అక్కా చెల్లెమ్మలు గుర్తుకు రాలా, అవ్వాతాతలు గుర్తుకు రాలే, ఎవ్వరు గుర్తుకు రాలే. ఎలక్షన్లు 3 నెలలు ఉన్నాయనగా అందరూ గుర్తొస్తారు. నాకు చెయ్యండి, నాకు ఓటు వేయండి, వచ్చేసారి నుంచి ఇంకా బ్రహ్మాండంగా పరిపాలిస్తాను. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కేవలం 4.5 సంవత్సరాలే. 4.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, మొదటిసారి ముఖ్యమంత్రి ఎన్ని కార్యక్రమాలు చేసినాడు? ఎప్పుడైనా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చినారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఎప్పుడైనా వాలంటీర్లు ఇంటికాడికి వచ్చేసి మనకి పెన్షన్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. పిల్లలు చదువుకుంటానంటే తల్లులకి డబ్బులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తున్నాం. ఆసరా పథకం కింద అక్కా చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట ప్రకారం చేసినాడా లేదా? 3 విడతలు అయిపోయినాయి, 4వ విడత జనవరిలో పడబోతుంది. మరి ఇవి కాకుండా ఎన్నో పథకాలు, టైలరింగ్ కావచ్చు, లేకపోతే కుట్టు మిషన్లు కుట్టే వాళ్ళకి 10,000 రూపాయలు, లేకపోతే నాయకుడు చెప్పని హామీ అంటూ ఉండదు. మీకు ఏదైనా చెప్తారు. మా అక్కా చెల్లెమ్మలు ఈరోజు కిలో బంగారం కావాలంటే కిలో బంగారం కూడా ఇస్తా అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇస్తాడా లేదా అనేది మా అక్కా చెల్లెమ్మలు ఆలోచించుకోవాలి. పోయినసారి కూడా అట్లనే మీరు తాకట్టు పెట్టిన బంగారం తెప్పిస్తాను చెల్లెమ్మలారా అని చెప్పినాడు. మళ్ళీ మనం ఏం చేసినాం? మళ్ళీ కొదువు పెట్టి మళ్ళీ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మోసపోవద్దండి. ఒక వ్యక్తి ఒక్కసారి తప్పు చేస్తాడేమో, సరే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేయకపోవచ్చు, ఈసారి చేస్తాడేమో అని అనుకోవచ్చు. రెండోసారి కూడా మోసపోవచ్చు, రెండోసారి కూడా చేయలేదు, రెండోసారి చేయలే, మూడోసారి కూడా చేయలేదు, ఇప్పుడు 4వసారి అవకాశం ఇవ్వండి నేను చేస్తా అంటాడు. నమ్ముతామో మనం? నమ్మితే ఏమవుతుంది మన పరిస్థితి? ఇంటికి వచ్చే పెన్షన్ కూడా రాదు, మళ్ళీ మనం క్యూ లైన్లలో నిల్చోవాలి, మళ్ళీ
మన క్యూ లైన్లలో 2-3 రోజులు నిల్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాలంటీర్లు అంటే నచ్చదు చంద్రబాబు నాయుడు గారికి, తీసేయాలంటున్నాడు వాలంటీర్లని. సచివాలయం వ్యవస్థ అంటే నచ్చదు చంద్రబాబు నాయుడు గారికి, తీసేయాలంట సచివాలయం వ్యవస్థని. మరి ఇంటికాడికి తెచ్చిచ్చే పెన్షన్ కూడా నచ్చుతుందంటే నమ్ముతారా మనం? 3,000 రూపాయలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు? మొదటి సంవత్సరం 2,250 చేస్తా అన్నాడు. చేసినావా లేదా? రెండో సంవత్సరం 2,500 అన్నాడు. మూడో సంవత్సరం 2,750 అన్నాడు. ఇప్పుడు 3,000 రూపాయలు అని చెప్పిన దాని ప్రకారం 3,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా సంతోషంగా తెలియజేస్తున్నా. ఇది ఒక్కటైనా చేసింది? మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్యం ఎట్లుందని చెప్పేసి మేము చూస్తామని ఎప్పుడైనా ఎలక్షన్లు అప్పుడు చెప్పినామమ్మా? మా అవ్వ తాతలకి బాగుందా, మా అక్క చెల్లెమ్మల ఆరోగ్యం బాగుందా అని చెప్పినామా? మొన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికి వచ్చి బీపీ చెక్ చేసినారా లేదా? షుగర్ చెక్ చేసినారా లేదా? బ్లడ్ టెస్ట్ చేసినారా లేదా? మరి ఇవన్నీ మేము ఎలక్షన్లు అప్పుడు చెప్పలేదే. అంటే ఎలక్షన్ల కోసం కాదు, చేస్తే పరిపాలిస్తే ఒక మంచి మనసుతోటి పరిపాలించాలి. మీ ఆరోగ్యం కంటే మాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వైద్యుల్ని పంపించి, ఆశా వర్కర్ని పంపించి, మా అక్క చెల్లెమ్మలు బాగున్నారా, మా అవ్వాతాతలు బాగున్నారా, వాళ్ళకి రేపు ఆరోగ్యం పాడు కాకుండా ఉండాలంటే ఈ రోజు వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని చెప్పేసి ఆరోగ్య సురక్ష అని పెట్టినారు. గుర్తుంది కదా? మన అందరం హాస్పిటల్కి పోయి అన్ని చూపించుకున్నాం కదా. మళ్ళీ ఈ రోజు నుంచి 2వ విడత, మళ్ళీ ఈ రోజు మనకి మెడికల్ కాలేజ్ వద్దు, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు అని చెప్పి కోర్టులో కేసు వేసినారు తెలుగుదేశం నాయకులు. మరి అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఎంత అన్యాయం! పేదలకి వైద్యం ఉచితంగా చేయించే గవర్నమెంట్ హాస్పిటల్ వద్దని చెప్పి ఎవరైనా కోర్టుకు పోతాడండి? మీరే ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇదే కాదు, మన దౌర్భాగ్యం ఏంటంటే నంద్యాలలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే కూడా కోర్టుకు పోతారు. ఈ రోజు శిల్ప కుటుంబం మీద దుమ్మెత్తి పోస్తారు. ఇన్ని రోజులు లేనివన్నీ కొత్త కొత్త విషయాలన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళని ఎవరిని కూడా మీరు నమ్మాల్సిన పనిలే. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు మాత్రమే చెప్తారు, దాని తర్వాత ఇంకొకటి చేయరు. మేము చెప్తున్నాం, ఈరోజు దాదాపు 20 సంవత్సరాల నుంచి శిల్పా సేవా సమితి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా? మినరల్ వాటర్ ప్లాంట్లు నీళ్ళు వస్తున్నాయా లేదా? మహిళా సహకార ద్వారా లోన్లు వస్తున్నాయా లేదా? సూపర్ మార్కెట్ ద్వారా సరుకులు 10% డిస్కౌంట్ వస్తున్నా రావడం లేదా? లేకపోతే ఈరోజు కేబుల్ టీవీ తక్కువ ధరకి ఇస్తున్నామా లేదా? ఏదైనా మా కార్యక్రమం ఆగిపోయిందా? నడిగడ్డలు అయితే వైఎస్ఆర్ గల్లీ దవాఖానా అని చెప్పేసి మందులు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం. డాక్టర్కి కూడా ఫీజు కూడా లేకుండా ఈరోజు వైద్యం చేపిస్తాను. మరి శిల్పా సేవా సమితి కార్యక్రమాలు ఏదైనా ఒక్కటైనా ఆగిందా? కానీ ఇప్పుడు కొత్త నాయకులు వస్తారు, వచ్చే ఈ 3 నెలలు మాత్రం మేము సేవ చేస్తామంటారు. 4వ నెల నుంచి అన్ని మళ్ళీ కనపడు ఎత్తేస్తారు. గతంలో కూడా ఇట్టనే పెట్టినారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే మూసేసినారు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు మాకు ఆశీర్వదించి ఈరోజు నీ కొడుకులాగా నీ మనవడిలాగా మమ్మల్ని ఆశీర్వదించి కుర్చీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానంటే మీరు పెట్టిన భిక్ష అనేది నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. ఎందుకంటే మేము పనిచేసినంత కాలం ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం. ₹1 అవినీతి చేసినాడా అని చెప్పేసి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఎవరి దగ్గరైనా ₹1 తీసుకున్నాడా అని చెప్పేసి ఎవరైనా నిరూపించమని చెప్పేసి కూడా నేను కోరుతున్నా. ఒక్క దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోలే. ఎవరిదైనా భూమి కబ్జా చేసినామా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడైనా సరే నంద్యాలలో పలానా వాళ్ళ భూమి ఆక్రమించుకున్నాడు, లేకపోతే పలానా వాళ్ళ భూమి లాక్కున్నాడు, పలానా వాళ్ళ భూమి సెటిల్మెంట్ చేశాడు, లేకపోతే పలానా వాళ్ళని కొట్టినాడు అని చెప్పేసి ఎక్కడైనా మీరు విన్నారా ఈ 4.5 సంవత్సరాల్లో అని చెప్పేసి కూడా అడుగుతున్నా. 4.5 సంవత్సరాలు కాదు, మా నాన్న ఉన్నప్పటి నుంచి 2004 నుంచి శిల్పా మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే నా మీద కావచ్చు, ఒక్క అవినీతి మరకైనా ఉందా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేము ఎవరిదైనా భూమి లాక్కున్నామా, ఎవరిదైనా కబ్జాలు పాల్గొన్నామా, ఎవరిదైనా సెటిల్మెంట్ చేశామా, లేకపోతే ఎవరికైనా ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నామా అని చెప్పేసి కూడా మీరు ఆలోచించాలి. మాకు చేతనంత వరకు మేము సొంతంగా సంపాదించిన డబ్బులో ప్రజలకి సేవ చేస్తూ ముందుకెళ్తున్నాం. మీరు ఆశీర్వదిస్తూ వస్తున్నారు. అందుకనే ఎన్నిసార్లు అయినా సరే పోటీ చేసిన ప్రతిసారి, గెలిచిన ప్రతిసారి కూడా 35,000కి పైగానే వచ్చినాయి, కానీ తక్కువ రాలేదు. అంటే అది మీరు అందరూ ఆశీర్వదిస్తూనే వచ్చిందనే విషయాన్ని కూడా ఎప్పటికీ మర్చిపోలేను. మరి మరొకసారి ఒక 3-4 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏప్రిల్లో వస్తాయో, మేలో వస్తాయో
కానీ ఈసారి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మళ్ళీ మీ బిడ్డని ఆశీర్వదించండి. మీ కొడుకులాగా, మీ మనోడిలాగా మీకోసం 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. ఈరోజు నంద్యాలలో అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు కూడా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మన రోడ్లు వేసినాం, కాలువలు వేసినాం, ఓల్డ్ టౌన్ రూపురేఖలు మారుస్తూ ప్రతి ఒక్క సందును కూడా ఈరోజు డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దాదాపు 8,000 మందికి ఇల్లు, అపార్ట్మెంట్లు ₹1 ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని, మన వాళ్ళు కోర్టు కేసు 500 మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చిండేవాడిని. కానీ ఈరోజు 3,200 మందికి ఆల్రెడీ ఇచ్చినాము, ఇంకొక 800 మందికి తయారు చేస్తున్నాము. ఇదే కాకుండా నియోజకవర్గంలో మరో 2,000 మందికి ఇచ్చాం. అంటే దాదాపు 6,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని, మన హయాంలో జరిగిందని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ నగర్ గుర్తొస్తే శిల్పామోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. శిల్పానగర్ గుర్తొస్తే శిల్పామోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. లేకపోతే టౌన్ లో ఉన్న కాలనీలు, టౌన్ లో శిల్పానగర్ కావచ్చు, డానియల్పురం కావచ్చు, లేకపోతే మన చర్చి ఏరియాలో స్థలాలు కావచ్చు, ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చినాయనేది కూడా మీరు ఆలోచించండి. పక్కన వాళ్ళని కూడా అడుగుతున్నా, వాళ్ళ హయాంలో ఎన్ని పట్టాలు ఇచ్చినారో చెప్పమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ హయాంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఒకసారి చెప్పమని చెప్పేసి కోరుతున్నా. ఇక్కడ మన ఎదురుగా కనపడుతున్న పద్మావతి నగర్ కూడా రోడ్డు ఎవరు వేసినారంటే శిల్పామోహన్ రెడ్డి గారే గుర్తొస్తారనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఒకప్పుడు దేవనగర్ ఎట్లుండేదో ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు వీసీ కాలనీ ఎట్లుండేదో ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు నందమూరి నగర్లో ఎన్ని గుడిసెలు ఉండేవో ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు అర్జనవాడ, నూనెపల్లిలో ఎన్ని గుడిసెలు కాలిపోయి అగ్ని ప్రమాదం జరిగితే ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడినాయో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఎవరు డెవలప్ చేశారు, ఎవరు కట్టించినారు ఈ ఇల్లు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మీరందరూ కూడా మీరు ఓటు వేయాల్సిందిగా ఈసారి కోరుతున్నా. అంటే ఇంకా టైం ఉంది, మళ్ళీ 3 నెలల్లో ఎట్లాగో ఎలక్షన్లు అప్పుడు మళ్ళీ మీ అందరి ముందుకు వస్తూనే ఉంటాం. గడప కూడా తిరిగినాం. ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాను, దాదాపు 92,000కి పైగా ఇల్లులుంటే ఈరోజు 85,000కి పైగా ఇల్లులు ప్రతి గడప తిరిగినానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఎవరైనా తిరిగినారా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా ఇంటి